అప్పాజీ గారి విషయంలో ఏంది భయపడుతున్నారా? లుచ్చనా కొడకల్లారా నేను దమ్మున్న లుచ్చగాడు ఎవడనుంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఇప్పుడు నేను బాడ్ కామెంట్లు పెట్టే లుచ్చగాళ్ళు చెప్పుతో కొడతా. అప్పాజీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా ఎవడైనా ప్రూఫ్ చేసిండు అనుకో, నేను రెడీ. ఇదే చెప్పులు మెడకేసుకొని తిరుగుతాను. భయపడుతున్నా. ఎవరికిరా భయం? అప్పాజీ ఫేక్ అని ప్రూఫ్ చేస్తే నేను ఏదంటే దానికి నేను రెడీ. ఏ లుచ్చగాడైతే డబ్బులు ఇయ్యంగా నేను తీసుకోగా చూసిండో ఆ లుచ్చగాడికి చెప్తున్నా. నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. రండి, బయటికి రండి. మీరు డబ్బులే తీసుకొని దందాలు చేయాలంటే బొచ్చడు ఉన్నాయి. శైలి ఇట్లా ఎగరేస్తున్నారు. ఏం ఎగరేస్తున్నారా? బాడ్ కామెంట్లు పెట్టడానికి ఉన్నారా? బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి. అప్పాజీకి నేను భయపడ్డాట్టుగా మీరు ప్రూఫ్ చేస్తే, చాతగా దద్దమ్మల్లాగా కామెంట్లు పెట్టి అదేంది శివ చౌదరి 3,50,000 తీసుకు వీడియోలో కళ్ళ నుంచి చూసినట్టుగా. హాయ్ హలో, వెల్కమ్ టు N6TV. నేను మీ సంతోష్. మళ్ళీ ఎందుకు వచ్చినంటే కొంతమంది లానా కొడుకుల కోసం వచ్చిన. డైరెక్ట్ లా అని సంబోధిస్తున్నా. కామెంట్లు పెట్టే లానా కొడుకుల కోసం మాట్లాడుతున్నా. పెట్టించే నా లానా కొడుకుల కోసం మాట్లాడుతున్నా. పంజాగుట్ట దగ్గర నా ఆఫీసు. ఏలా నా కొడుకన్న దమ్ముంటే రమ్మన్న నా దగ్గరికి. అప్పాజీ గారి విషయంలో ఏంది భయపడుతున్నారా? లుచ్చనా కొడుకల్లారా నేను భయపడుతున్నా. ఏడగనిపిస్తుందిరా భయం? ఏడగనిపిస్తుందిరా? చెమటలు పడుతున్నారా లుచ్చా? అందులో ఏసీ లేదు, ఫ్యాను లేదు, ఉబ్బరంలు ఉన్నాం రా లుచ్చనా కొడక అని మాట్లాడుతున్నా. దమ్మున్న లుచ్చగాడు ఎవడనుంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఇప్పుడు నేను అప్పాజీ ఫేకు, నేను డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నాను. ఏ లానా కొడుకు అయితే అన్నాడో ఆ లానా కొడుకులకు చెప్తున్నా. నేను దమ్ముంటే ప్రూఫ్ చేయండి రా మీరు. సంతోష్ అనేటోడు అమ్ముడు పోయినట్టుగా ఏ లానా కొడుకులు అయితే ఉన్నారో బాడ్ కామెంట్లు పెట్టే లుచ్చగాళ్ళు, ఆ లుచ్చగాళ్ళకి చెప్తున్నా. ఆడెవడో చదువుకోమంటా. నీకేమొచ్చురా సన్నాసి? ఏమొచ్చురా? ఇంట్లో కూర్చొని బుక్కెడు తిని నీ అయ్యవ సంపాదిస్తే తిని తిరిగే నా లుచ్చగా నేను. నీకేం తెలుసురా? హైదరాబాద్ నుంచి కర్ణాటకకి వెళ్ళి కార్ డ్రైవింగ్ నేనే. ముఖం టైర్డ్గా ఉండకపోతే ఎట్లుంటుందిరా లుచ్చా? చెప్పుతో కొడతా. ఎవిడెన్స్ లేకుంటే ఏదైనా లుచ్చగాడు మాట్లాడితే ఇగో ఈ చెప్పుతో కొడతా. అర్థమైందా? అప్పాజీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా ఎవడైనా ప్రూఫ్ చేసిండు అనుకో, నేను రెడీ. ఇదే చెప్పులు మెడకేసుకొని తిరుగుతా నేను. కానీ ప్రూఫ్ చేయకపోతే ఎవడైతే కామెంట్లు పెట్టిండో ఈ చెప్పు తీసుకొని కొడతా. లానా కొడకల్లారా చెప్తున్నా నేను. ఒక్కొక్క వీడియోలు చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది మీకు తెలుసారా లుచ్చా? రండ్రా, మబ్బుల 4 గంటలకు బయలుదేరి అంత దూరం పోయి మళ్ళీ రావాలంటే అర్థమవుతుంది మీకు. అప్పుడు భయపడుతున్నావు. ఎవరికిరా భయం? ఒరే లానా కొడకల్లారా, ఎవరికి భయం తెలుసా నా గురించి? ఎవరికిరా భయం? నాకా భయం? రర్రా, దమ్ముంటే చూసుకుందాం. మేము డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా. అప్పాజీ మీ దమ్ముంటే ప్రూఫ్ చేయండి రా. నేను గులాంగిరి చేస్తారా మీకు? ఓకేనా? నేను గులాంగిరి చేస్తా. ఏ లుచ్చనా కొడుకులు అయితే కామెంట్లు పెడుతున్నారో ఆ లుచ్చగాళ్ళకి చెప్తున్నా. నేను కామెంట్లు పెట్టించే లుచ్చగాళ్ళకు కూడా చెప్తున్నా. అప్పాజీ ఫేక్ అని ప్రూఫ్ చేస్తే నేను ఏదంటే దానికి నేను రెడీ. మీకు దమ్ముంటారా అండి? నా ఆఫీస్ అడ్రస్ చెప్తున్నా. శ్రీనగర్ కాలనీ, యాక్సిస్ బ్యాంక్ బ్యాక్ సైడ్. ఏ లుచ్చగానికన్నా దమ్ముంటే డైరెక్ట్ నా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. అక్కడ ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి మాట్లాడుతున్నా. ఎవరిని పొగిడి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని లేపాల్సిన అవసరం నాకు లేదు. ఓకేనా? ఏ లుచ్చగాడైతే డబ్బులు ఇయ్యంగా నేను తీసుకోగా చూసిండో ఆ లుచ్చగాడికి చెప్తున్నా. నేను చెప్పు తీసుకొని కొడతా అని చెప్తున్నా. అర్థమైందా? నేను డబ్బులు తీసుకున్నట్టు ఏడ భయపడుతున్నారా? నేను ఈ నుంచి జర్నీ చేసి మబ్బులో వెళ్ళి చెమటలు 1 గంట సేపు నిలబడతా. నీకు తెలుస్తుంది లుచ్చగా. ఎవరికి ఈ వీడియోలు ఇయ్యట్లేదంటే రిక్వెస్ట్ చేసి ఇంకో అన్న రిక్వెస్ట్ చేసి చెప్తే ఆ మాత్రం వీడియో తెచ్చిన. జనాలకు యూజ్లెస్. ఏదిరా యూజ్లెస్ ఫెలో? మీరు కామెంట్లు పెట్టడంలో యూజ్ అయిందిరా. విత్ ప్రూఫ్స్ తో మాట్లాడాను. ఒక ఆయన కామెంట్ పెట్టాడు కదా. నేను అక్కడ అడిగింది ఏంటంటే ఇంకోటి అంటాడు. ఏమంటాడు అది? ఆయన ఘోరంతా చెప్తే నువ్వు యూజ్లెస్ ఫెలో. నీకు కన్నడ వచ్చా ఫస్ట్? ఆయన కన్నడలో, ఆయనకు తెలుగు రాదు. ఆయన కన్నడలో చెప్తే అది నేను ట్రాన్స్లేషన్ చెప్తే నేను చెప్తున్నా. అది చెవులు పెట్టుకొని కళ్ళు పెట్టుకొని హెడ్సెట్ పెట్టుకొని వినండి. ఓకేనా? మీకు చాతనేం చేసుకోండి రా. నేను డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నా. అప్పాజీ నాట్ ఏ ఫేక్. నేను దగ్గర చూసిన. నాట్ ఏ ఫేక్. దమ్మున్న లుచ్చగాడు ఎవడని ఉంటే అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి రండి. ఓకేనా? అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి విత్ ఎవిడెన్స్ తో వచ్చిన అతను కూర్చోండి. ఓకేనా? లుచ్చగల్లాగా ఊరికేదో ఫోన్ ఉంది కదా అని కామెంట్లు పెట్టడం కాదు. నా నంబర్ ఉంది కదా, ఫోన్ చేయండి. నేను ఎవిడెన్స్ చూపిస్తా.
ఇన్ని మీడియాలు పోయినాయి కదా, ఏ మీడియా అప్పాజీ గారు ఇంటర్వ్యూ తేలే? అదే అడిగని క్వశ్చన్ లేదు. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వేస్ట్ ఫెలోస్. సెన్సిలెస్. చదువుకో. ఎందుకు చదువుకున్నా? కామెంట్లు పెట్టడానికి చదువుకున్నారా? యూజ్లెస్ ఫెలోస్. బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్న. ఎవిడెన్స్ మీరు అన్నారు కదా ఎవిడెన్స్ అని. నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. అక్కడ చెమటలు వస్తున్నాయి, అక్కడ చెమట గారుతుంది, అది కనిపించట్లే. ఏసీలో కూర్చున్నాం అనుకున్నావు. యూజ్లెస్ ఫెలోస్. భయపడుతున్నాడా? ఎవరికి రా భయం? ఎవరికి భయం? ఎవరికి ఎవడు భయపడుతున్నాడు? రండి, బయటికి రండి, మీరు చూపియండి, నేను చూస్తా. బుద్ధి ఉండాలిగా కొంచెం అన్న కామెంట్ పెట్టే ముందు. ఎవర్రా డబ్బులు తీసుకునేటోడు? చూసినావు నువ్వు? డబ్బులు తీసుకోగా ప్రూఫ్ చేయరా? ఒక్కడన్నా నేను డబ్బులు తీసుకున్నాక ప్రూఫ్ చేయండి, నేను రెడీ. డబ్బులే తీసుకొని దందాలు చేయాలంటే బొచ్చడు ఉన్నాయి. అర్థమైందా? చదువుకోవాలంటే ఒకటి చెప్పిండు. ఏం బిక్తున్నావు అయ్యా నువ్వు చదువుకొని ఏం చేస్తున్నావు? కామెంట్లు పెట్టండి. కానీ నేను చదివించింది లక్షలు లక్షలు పెట్టి లుచ్చా. యూజ్లెస్ ఫెలో. బుద్ధి ఉండాలిగా కొంచెం అన్న. అదేంది ఏం పెట్టిండు? ఇంకోటి ఏం పెట్టిండు? చైలు ఇట్లా ఎగరేస్తున్నాడు. ఏం ఎగరేస్తున్నారా? డాన్స్ వేస్తున్నాడా? వాడు ఆడు చచ్చిండు, వీనికి యూజ్ లేదు. మీరు ఎందుకున్నారు? సంకనాకనికున్నారా? మీ వల్ల ఏం యూజ్ ఉంది? బాడ్ కామెంట్లు పెట్టడానికి ఉన్నారా? బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి. ఇంత తినుకుంటా అయ్యవ సంపాదన చేసుకుంటా ఎవడెవడు పెట్టిస్తున్నాడో పెట్టినోడే రిపీటెడ్ గా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కదా. అప్పాజీకి నేను భయపడ్డాట్టుగా మీరు ప్రూఫ్ చేస్తే, లేదా అప్పాజీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నట్టుగా మీరు ప్రూఫ్ చేస్తే, లేదా అప్పాజీ మీరు ఫేక్ అని మీరు ప్రూఫ్ చేస్తే నేను రెడీ. నేనే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అప్పాజీని పక్కన పెట్టు. నేను డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నా. నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి. అక్కడికి పోయొచ్చిన వాళ్ళు అడగంటారా లుచ్చా? అర్థమైందా? ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకొని వాడు ఒక మొత్తం మీద అందరు కాదు కొంతమంది కావాలని, అరే బాబు ఏం సంకనాక్తురా, గాడుదలు కాస్తున్నా మీరు. సౌందర్య అరే అలాగ వెనుక సర్కిల్ లేదు. ఎవరికి రా సర్కిల్? ఎవరికి సర్కిల్ ఉంటే ఎవడరా భయపడేది? రమ్మని ఎవరినో నా ముంగటికి మాట్లాడతా నేను. మరి నేను ఏడు తప్పు చేసినా ప్రూఫ్ చేయి. పోయిన ప్రతి ఒక్కరిని ఫేక్ రియల్ ఉన్నాక ఫేక్ ఎందుకంటాం భయ్? ఎందుకంటాం ఫేక్ అని? ఫేక్ అనే సంబోధిస్తాం. అర్థమైందా? మండుతున్నట్టుంది ఒకరొకరికి. ఏది తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే చెప్పుతో కొడతా అని చెప్తున్నా నేను. చెప్పుతో కొడతా. అర్థమైందా? పోనీ అని ఊకుంటున్నా మొన్న నుంచి. ఎవరికి రా అప్పాజీ పైసలు ఇచ్చింది? ప్రూఫ్ చేయండి. పోనీ అప్పాజీ ఫేక్ అని ప్రూఫ్ చేయండి. నేనే చెప్తున్నా డైరెక్ట్ గా. ఇంతమంది ఇక్కడ తెలుగు మీడియా మిత్రులు కూడా దగ్గరికి పోయి వచ్చారు. ఏమనిపించిందో వాళ్ళకు తెలుసు. ఇంటర్వ్యూ యూజ్లెస్ ఇంటర్వ్యూ. మరి యూజ్ ఉన్న ఇంటర్వ్యూలు మీరు చేయండి. గాడులు కాస్తున్నారా? బర్లపేట దీనికి పోతురా? అర్థమైందా? అక్కడ ఏసీ లేదు. తెలుగు వాళ్ళు ఉన్నారు కదా అక్కడే. 250 మంది ఉన్నారు నేను పోయినప్పుడు. 250 మంది. ఒక 100 నెంబర్స్ 70 నెంబర్స్ కన్నడ వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? అడుగు తెలుగు వాళ్ళని, కామెంట్ పెట్టమని వాళ్ళని. అప్పాజీ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన ఒక లుచ్చగాని రమ్మని చెప్తా నేను. ఒక లుచ్చగాని రమ్మని అంటున్నా. ప్రూఫ్ చేయమని నేను చూస్తా. ఒకరిని ఫేక్ అనే ముందు నేను అడిగింది ఏంది? అబ్బాయిని అడిగింది ఏంది? ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి కదా ఫేక్ అని డిక్లరేషన్ ఇచ్చే ముందు. చెప్తున్నాగా, మళ్ళీ చెప్తున్నా. ఏ లుచ్చగాడన్నా ఎవిడెన్స్ లేకుండా మాడితే ఈ చెప్పుతో కొడతా నేను. అర్థమైందా? చెప్తోని కొడతా అని చెప్తున్నా. డబ్బులు తీసుకుంటూ ఎవరికి రా భయపడేది? ఎవనయ్యా సొమ్ము తింటున్నాం మేము భయపడ్డానికి? కామన్ సెన్స్ లేని వేస్ట్ ఫెలోస్. బుద్ధి లేదు కొంచెం కూడా. గాడుదులు ఉన్నట్టున్నారు మళ్ళీ ఒకడొకడు. ఎందుకు? ఇందుకేనా చదువుకున్నది? సన్నాసులారా. వాడెవడో 3,50,000. ఎవడరా 3,50,000 తీసుకున్నాడు? శివ చౌదరి 3,50,000. ప్రూఫ్ చేయండి రా. ఒకళ్ళు ఉచ్చగాడనా డబ్బులు తీసుకున్నట్టుగా? మీడియాలు ఎందుకు పనిచేస్తున్నాయి? వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకి సంకలు నాకుతాం అనుకుంటారా? సరే డబ్బులు తీసుకున్నాం. ఒక్క లుచ్చగాన్ని ప్రూఫ్ చేయమని డబ్బులు తీసుకున్నట్టుగా. భయపడ్డగట్టుగా ఎవరెవరికి దమ్ముందో నా అడ్రస్ చెప్పినా కదా నా ఆఫీస్ది, రమ్మను. డైరెక్ట్ గా అప్పాజీ దగ్గరికి పోదాం. నేనే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా. నేనే అప్పాజీ గారు ఫేక్ అయితే ఇదే కెమెరాలు తీసుకొని వస్తున్నా. అప్పాజీ గారి దగ్గర మీరు చెప్పించుకోండి. ఫేక్ అయితే మీ ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టండి. తాడు తెలియదు, బొంగరం తెలియదు, వేస్ట్ ఫెలోస్. మేము రియల్ అది ఇది చెప్పినామా? ఇప్పుడు చెప్తున్నా 100% రియల్ అప్పాజీ. నాకు చెప్పిండు అక్కడ. నేను అక్కడ వేరే వాళ్ళకి చెప్పంగా ఇన్నా. అర్థమవుతుందా? యూజ్లెస్ ఫెలో. ఎక్స్పీరియన్స్ చేసి చెప్పండి ఫస్ట్. మీరు వెళ్ళేసి రండి. ఆయన బాధితులు ఉంటే మాట్లాడండి. తాడు బొంగరం లేని వేస్ట్ ఫెలోస్ అందరూ. ఎవడరా చదువుకునే వేస్ట్ ఫెలో? కామెంట్ పెట్టడానికి చదివిపించినారా మీ పేరెంట్స్ నిన్ను? యూజ్లెస్ ఫెలో. లాస్ట్ అండ్ ఫైన్. నేను ఎందుకులే పోనీ లైట్ అనుకున్నా.
ఒక ఇద్దరు ముగ్గురు లుచ్చగాళ్ళు ఉన్నారు. ఆ లుచ్చగాళ్ళు పెట్టించుడు, ఈ లుచ్చగాళ్ళు పెట్టుడు. పెట్టండి రా మీరు బ్యాడ్ కామెంట్లు, మీకు ఇస్తా నేను. మీ దగ్గర దమ్ముంటే కామెంట్లు చేసే ముందు సంతోష్ డబ్బులు తీసుకుంటే ఒక్క లుచ్చగాడని వచ్చి ప్రూఫ్ చేయండి రా. నేను రెడీ దేనికంటే దానికి నేను రెడీ. మీకు దమ్ముంటే కామెంట్ పెట్టుడు ఇంత ఈజీ కాదు, అర్థమైందా? అదే అప్పాజీ దగ్గరికి మీరు రండి, లైవ్ లో వెళ్దామని చెప్తున్నాను. మీరు ప్రూఫ్ చేయండి, నేను రెడీ దేనికంటే దానికి. పొలిటికల్ ఇంటర్వ్యూ చేయి నీ జీలో, ఎందుకంటే వాళ్ళు జీ వాళ్ళకు కొడతారు. ఎవరిని జీ వాళ్ళకు కొడతారు? పొలిటికల్ ఇంటర్వ్యూలు అయితే లేవు మా దాంట్లో, మా ఛానల్లో E960 న్యూస్లో. అవి కాదా? ఏం చేస్తున్నామని జీ వాళ్ళకు కొడతారు? నువ్వు చేసినా కదా పొలిటికల్తో ఒకటి, ఎందుకంటే నా జోనర్ వరకే నేను చేయాలి. నా జోనర్ ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటికి సంబంధించినవి కాబట్టి నా వర్క్ నేను చేస్తున్నా అంతే. చేసినా కదా ఒకటి పావని గౌడ్ది, చూడలేదా? పొలిటికల్ ఇంటర్వ్యూ రమ్మని కూర్చోబెట్టండి పొలిటికల్ వాళ్ళని, చేస్తా. ఓకేనా? ఒక మీడియా అన్నప్పుడు ఎవరి జోనర్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వర్క్ వాళ్ళు చేయాలి. జీ వాళ్ళకు కొడతారు. ఈ అమ్మ మీరేం చేస్తున్నారు మరి? ఉలోళ్ళు ఉడకబెడుతురా ఇంకేమైనా చేస్తున్నారా? సంతోష్ అన్న, నీ మీద మంచి రెస్పెక్ట్ ఉండే, ఏమైంది ఇప్పుడు? ఏం చేసినా? దొంగతనం చేసిందా? రెస్పెక్ట్ ఓడగొట్టుకోవడానికి? లేదంటే అప్పాజీ దగ్గర లొంగుడు పోయినా, లేదంటే అమ్ముడు పోయినా? చెప్పండి మరి. ఇన్ని రోజులు రెస్పెక్ట్. అరే ఇప్పుడు ఒక్కొక్కటికి ఒక్కొక్కలా ఉంటుంది. మొన్న ఒక లంబడమ్మాయిని చేసినాం, ఒక నీలాఫర్కి సంబంధించి ఒక జరుగుతుందంటే, అది కాదా ఇంటర్వ్యూ? గెస్ట్లు ఎట్లుంటారో గెస్ట్లను బట్టి ఇంటర్వ్యూలు చేస్తాం. అన్ని ఇంటర్వ్యూలు ఒకేలా ఉండాలంటే గెస్ట్లు ఒకేలా ఉండాలి కదా. ఒకే గెస్ట్ ఉంటే ఒకేలా చేస్తాం మేము. అదెందుకు అర్థం చేసుకోవట్లే? నేను ఇక్కడ అందరినీ అనట్లేదు. ఎవరైతే కామెంట్లు పెట్టిస్తున్నారో పదే ఒకటే ఐడి నుంచి, ఫేక్ ఐడీలు, మళ్ళీ రియల్ ఐడీలు కాదు, ఫేక్ ఐడీలు పెట్టిన ఒక్కొక్క ఐడి నుంచే 10 కామెంట్స్ వస్తున్నాయి. మీడియా వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి ఒక వీడియో తీసుకొని రావాలంటే కష్టం మీకు తెలియదు, ఎంత కష్టం ఉంటుంది అనేది. ఏం తెలుసు అని మీకు? మా కష్టాలు మీడియా వాళ్ళది. ఆడపిల్లలు పోతే మొన్న ఒక అమ్మాయి ఏదో పోతే ఆ అమ్మాయిని అట్లనే వీడియో ఏమన్నారు, దమ్ముంటే పోయి అప్పాజీని వీడియో తీసుకురమ్మన్నారు కదా, తెచ్చినగా. మరి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్లకు ప్రతి ఒక్కదానికి ప్రూఫ్లు చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు కదా. అది ఎవరైనా సరే, సౌందర్య ఫేక్ అని డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు వెనక ఎవరు లేరా? ఏంది ఎవరుంటే నాకేంటి? విత్ ఎవిడెన్స్ ముందు కదా చూపించింది. తప్పైతుందా అది? భవితన్ ఫేక్ అని నేను డిక్లరేషన్ ఇవ్వాలా? డిక్లరేషన్ ఇస్తే ప్రూఫ్ అడుగు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని క్వశ్చన్ చేసిన. ఫేక్ అని, ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్ లేదా ఆమె ఫేక్ అని, అందుకే ఫేక్ అని డిక్లరేషన్ ఇవ్వలే నేను. ఇదే అప్పాజీ మాకు చెప్పింది కావచ్చు, పక్కలకు చెప్పింది కానీ తప్పు అనొచ్చు, లేదంటే మాది పక్కన పెట్టు. వచ్చి ఆయన దగ్గరికి చాలా మంది పోతున్నారు కదా, తెలుగు, ఐఏపీ, తెలంగాణ నుంచి. వాళ్ళు ఆయన దగ్గరికి పోయి వచ్చిన వాళ్ళని చెప్పమానండి. పోనీ మీకు డౌట్స్ ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సరే మేము చెప్పేది తప్ప అనుకుందాం, అన్ని వీడియోలోకి లాగానే రెస్పెక్ట్ ఉండే, రెస్పెక్ట్ లేదు. ఏ గెస్ట్ ఎట్లా మాట్లాడితే వాళ్ళ పరంగానే మేము మాట్లాడతాం, కానీ అందరూ ఒకలా చేయలేం కదా. వాళ్ళకి వీళ్ళకి భయపడి ఇక్కడ పనిచేయట్లా. మేము ఓపెన్గా చెప్తున్నా, నేను ఎవరికో భయపడి ఎవరి కిందనో మేము గులాంగిరి చేయాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు అది ఇయ్యలే, వీళ్ళు ఇదేలే, ఇదే ముచ్చట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే కామెంట్స్ పెట్టే లుచ్చగాళ్ళకి చెప్తున్నా ఇది, నేను అందరిని అనట్లేదు. ఎవరైతే కామెంట్లు పెట్టిస్తున్న లుచ్చగాళ్ళకు పెట్టే లుచ్చగాళ్ళకి చెప్తున్నా నేను ఇది, ఫేక్ ఐడీల నుంచి. వాస్తవాలు చెప్పండి. 100% సంతోష్ డబ్బులు తీసుకున్నాడా? బట్టలిపి బాధట్లు ఇవ్వడం నేను రెడీ. అప్పాజీ కాదు, ఇంకేదైనా విషయంలో తీసుకుంటే చాతగా దద్దమ్మల్లాగా కామెంట్లు పెట్టి అదేంది శివ చౌదరి 3,50,000 తీసుకు వీడియో ఏదో కళ్ళ నుంచి చూసినట్టుగా. మరి గాడుదలు కాస్తున్నావా? శివ చౌదరి 3,50,000 తీసుకుంటుంటే వీడియో తీయచ్చుగా, దూరం నుంచి ప్రశ్నించవచ్చు కదా, మీకు కూడా హక్కు ఉంది కదా. మీడియా వల్లే క్వశ్చన్ చేయాలని లేదు కదా. నేను నా వ్యవస్థ ఒకటే కాదు, ప్రతి ఒక్కరు అంత దూరం పోయి వచ్చిన వాళ్ళు. సరే నేనంటే అమ్ముడు పోయిన పోయి, మరి మిగతా వాళ్ళు నేను అడిగిన అక్కడ ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు? ఊరికే ఇంటర్వ్యూ ఇవ్వలే నాకు సంతోష్కి, చాలా టైం పట్టింది. వాళ్ళ అన్నతో మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు డైరెక్ట్గా డిక్లరేషన్ ఇస్తున్నారు. మీకు మీరు ఏదన్నా ఉంటే నన్ను ఫేక్ అని డిక్లరేషన్ చేయండి అని వాళ్ళ అన్న అన్నాడు, వాళ్ళ నడిపన్న అన్నాడు, అప్పాజీ కూడా అన్నాడు. చెయ్యండి మరి, రెడీ. మేమే చేయాలని ఏముంది, మీరు చేయండి. వాస్తవాన్ని వాస్తవంలా చూపి ప్రతి ఒక్కరిని ఆ ఫేక్ అంటే మీకు మంచిదా? నిజాలని నిజంలా చూపిమని మీరే కదా అనేది. మాకు అనిపించింది నిజమాడా? సరే మీకు అనిపిస్తే మీరెవరన్నా మా దగ్గరికి బాధితులు వస్తే, అప్పాజీ గారి వాళ్ళ సంబంధించిన బాధితులు ఎవరన్నా వస్తే వాళ్ళని కాదని మేము చేస్తే అప్పుడు మీరు అనండి. ఆ మాట తప్పలేదు అనడంలో. క్వశ్చన్ చేయండి, తప్పలేదు. ఓకేనా? క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. సంతోష్ ఇస్ ఫేక్. సంతోష్ ఎక్కడ ఫేక్? ఎవరైతే అబ్బాయి అబ్బాయిని నేను అడగడం తప్ప సపోర్ట్ చేస్తున్నారు. 100% నిజాన్ని నిజంలాగానే చూపిస్తాం, అబద్ధాన్ని అబద్ధంలాగానే చూపిస్తాం మేము. నేను కూడా అంటున్నా కదా, సంతోష్ ఫేక్ ఎక్కడ చేసిండో మీరు ఎవిడెన్స్ చేయండి. వేరే ఛానల్కి వెళ్ళి ఎవిడెన్స్ చూపించండి. సంతోష్ ఇగో ఇట్లా డబ్బులు తీసుకున్నాడు, లేదంటే ఇగో ఇట్లా చేసిండు, శివ చౌదరి ఇట్లా చేసిండు. శివ వీడియో చేద్దాం అనుకున్నాడంట, ఎందుకులే పోనీగా తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చేద్దామని సైలెంట్గా ఉన్నాడు.
ఇప్పుడు శివ సందర్భం మాట్లాడొద్దు, ఎందుకంటే ఈ వీడియోలో కొట్టేస్తున్నాను నేను. ఎవరెవరు కామెంట్లు పెట్టిస్తున్నారు, ఎవరెవరు పెడుతున్నారు. ఓకేనా? మంచి మంచి వీడియోలు చేసినాం, అన్ని కలిపి వస్తాయి వీడియోలు. అన్ని ఒకేలా రావాలంటే ఏ నుంచి వస్తాయి చెప్పండి? గెస్ట్లు అందరు ఒక్కరే అయితే ఒకలాగా వస్తుంది. ఎవరో పాస్టర్ అంట, పాస్టరు భయపడుతున్నావా? నువ్వు భయపడుతున్నావు. ఓకేనా? మీరు భయపడుతున్నారు. భయపడే కదా ఒక క్యాండిడేట్కు పైసలు ఇచ్చి మీ దాంట్లో మళ్ళీ తీసుకున్నారు. నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన క్యాండిడేట్ని మర్చిపోతున్నారా? నెక్స్ట్ మీరే గుర్తుపెట్టుకోండి. లేదా నేను తప్పు చేస్తే నా మీద మీరు ఫోకస్ చేయండి, తప్పలేదు. ఓకేనా? థ్యాంక్ యూ. నేను ఒక్కటే చెప్తున్నా, నాకు సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, నాకు సజెషన్స్ ఇవ్వండి, తప్పలేదు. కానీ వేరే వేరే విధంగా మాట్లాడితే నడవదు. సజెషన్స్ ఇవ్వండి. ఓ ఇట్లా కాదు, ఇది ఇట్లా అనిపించింది, మీరు ఇట్లా అనుకోవాలి, ఎట్లా అనండి. డబ్బులకు అమ్ముడు పోయిండు, భయపడుతున్నాడు, భయపడేటోళ్ళకి చెప్పండి ఇవన్నీ, నాకు కాదు. ఓకేనా? భయపడేటోళ్ళకి చెప్పండి, నాకు కాదు చెప్పేది ఇది. ఓకేనా? థ్యాంక్ యూ. నేను ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, చాలా విషయాలు చేసుకొచ్చినాం. శృతి దగ్గర నుంచి చేసుకొస్తున్నాం, అంతకన్నా ముందు కూడా కొన్ని చేసినాం. ఎక్కడిదక్కడే డిక్లరేషన్ ఇస్తున్నాం. మేము ఒక నిజాన్ని అబద్ధం నేనైతే చెప్పలేను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.